లడ్డు కావాలన్న ఆయన బ్యాంకాక్ పోదామా? సూపర్, మంచి బ్యాంకాక్ వెళ్ళే బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ పట్టుకొచ్చాను. ఎప్పుడు డివోషనల్ ఈ పొలిటికల్తో నాకు కూడా విసుగొచ్చేసింది. అలా ఒక 5 days 6 nights సరదాగా బ్యాంకాక్ వెళ్ళొద్దాం, థాయిలాండ్ వెళ్ళొద్దామని ఫిక్స్ అయ్యాను. మరి మీరు కూడా వస్తే అందరం కలిసి వెళ్ళిపోదాం. ఎంత తక్కువ అంటే జస్ట్ 27,500 అంతే. సో సూపర్ కదా, 6 days 5 nights 6 days అదిరిపోలా. సో అందుకే అద్భుతమైన ఈ ట్రిప్ ఎలా ఉండబోతుంది, మనం ఎలా వెళ్ళాలి, మనల్ని ఎవరు తీసుకెళ్తారు, అక్కడ ఏమేమి చూపిస్తారు, సో ఇవన్నీ ఒక్కసారి చూసేద్దాం. మన ఎస్ఎస్బి ట్రావెల్స్ చైర్మన్ సందీప్ అన్న ఇక్కడే ఉన్నారు. మరి ఆయన అయితే మామూలుగా ఇది లడ్డు కావాలి కదా, 2 లడ్డూలు కావాలని ఆయన అలాంటి ఆఫర్ ఇది. నేను ఇంత తక్కువకి ఎవరు తీసుకెళ్లరు మనల్ని. అందున ఈ సంస్థ దాదాపు 75 సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థ ఎస్ఎస్బి ట్రావెల్స్ అనేది. సో ఖచ్చితంగా హ్యాపీగా నమ్మదగ్గ ప్యాకేజీలు, నమ్మదగ్గ వ్యక్తి ఆయన. సో మరి ఇక విజువలైజేషన్ స్టార్ట్ చేసుకోండి. అతి త్వరలో ఫ్లైట్ ఎక్కబోతున్నాం మనం. అంతకుముందు ఇది ఒక గైడ్ లాగా అక్కడ ఏమేమి చూస్తాం, ఏమేమి చేస్తామో అన్న అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉన్నారన్న? చాలా బాగున్నాను సార్. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ, మా అందరినీ బ్యాంకాక్ తీసుకెళ్తున్నారు. అందరికి అదొక కళగా ఉండిపోతుంది, వెళ్ళలేకపోతున్నారు ఇన్ఫర్మేషన్ లేకుండా. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఒక కరెక్ట్ ఛానల్ త్రూ ఇద్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ అన్నగారు. బ్యాంకాక్ అనేది ప్రతి యువకుడికి కళ అది యాక్చువల్గా. ఒక్కసారైనా బ్యాంకాక్ వెళ్ళి రావాలి. కానీ ఏమనుకుంటారు, అమ్మో బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్ళాలంటే ఎన్ని లక్షలు అవుద్దు, అక్కడ మనకు భాష తెలీదు, అక్కడ మన ఫుడ్ ఉండదు, మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనల్ని ఎవరు తీసుకెళ్తారులే అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి నిజంగా ఇది మాత్రం మన స్పెషాలిటీ ఏంటి అంటే హైదరాబాద్లో నీ ఇంట్లో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అక్కడ అలా మాట్లాడొచ్చు. మన తెలుగు వాళ్ళే ఉంటారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ హైదరాబాద్లో నువ్వు ఎలా తింటున్నావో, నాట్ ఓన్లీ హైదరాబాద్, విశాఖపట్నం కావచ్చు, మన ఆంధ్ర తెలంగాణ, మన ఇంట్లో ఆంధ్ర తెలంగాణ ఫుడ్ కూడా పెడతాను. ఆంధ్ర తెలంగాణ ఫుడ్ పెట్టడము, మన తెలుగు మాట్లాడే వ్యక్తి నాకు గైడ్ పెట్టడము, ప్లస్ 5 nights 6 days మీరు ఊహించని లెవెల్లో అక్కడ మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అండ్ ఛాలెంజింగ్ ఆఫర్, ఛాలెంజింగ్ ఏంటంటే అందరికన్నా చాలా తక్కువ. ఇన్ని లడ్డూలుగా మాకు వా వా సూపర్ అన్న. అయితే అన్న టూర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మన ఎస్ఎస్బి ట్రావెల్స్ గురించి మాట్లాడదాం. సో 75 years ఆఫ్ లెగసీ ఏంటన్నా దీని చరిత్ర? థ్యాంక్ యూ అన్న. చాలా తర్వాత మా కంపెనీ మొదటి నుంచి చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు. ఈ కంపెనీ వచ్చి స్థాపించింది మా నాన్నగారు వీరమల్లు వెంకయ్య. 1950s ఒక సైకిల్ షాప్ లో ఆయన మెయింటైన్ చేసేవాడు. ఊర్లో మనకు తెలుసు, మేము వైశ్యాస్, ఆర్య వైశ్యాస్, గుప్తాసు, ఊర్లో సేట్ గారి దగ్గరికి వెళ్దాము, ఇన్ఫర్మేషన్ తీసుకుందాము అని చెప్తుంటే, నేను తిరుపతికి వెళ్ళాలి, నేను శ్రీశైలంకి వెళ్ళాలి, వేములవాడకి వెళ్ళాలి అన్నప్పుడు మా నాన్నగారు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండేది. అప్పట్లో 7th class చదువుకున్న గొప్ప వ్యక్తి అనడంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అయ్యో ఎందుకు సేటు వాళ్ళెంబడి నువ్వే తీసుకెళ్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మొదలు పెడితే మా నాన్న ఎవరు ఊహించరు, బిలీవ్ చెయ్యరు, 79 rupees అక్షరాల 79 రూపాయలకి 10 రోజులు ఒక మనిషిని టోటల్ ట్రిప్ తీసుకొచ్చాడు ఆ జమాన్లో. అప్పుడంటే అంటే ఇట్లా ఈ లగ్జరీ కాదు, మన గవర్నమెంట్ రైల్వేలలో లేట్ గా బస్సులలో పెట్రోల్ బంకులలో పడుకోవడము. కానీ వాళ్ళకు ఒక ధీమా ఏంటంటే, నా మనిషి మాతో వచ్చాడు, నా మనిషి మాకు చూపించాడు, ప్లస్ వంట వాళ్ళని తీసుకెళ్ళాము. ఇప్పుడంటే రకరకాల వంటలు చేసి పెడుతున్నాము, వాటర్ బాటిల్ ఇస్తున్నాము. అప్పుడు అలాంటి ఏం లేదు, మామూలుగా ఫుడ్ పెట్టేదే చాలా గొప్ప. అలా టూర్కి వెళ్ళడం రావడం అది నాన్నగారికి ఒక మైండ్లో పడింది. అది సేవ్ ఏదో బాగుంది, నేను ఎందుకు దీన్ని చేయొద్దు అని అలా స్టెప్ బై స్టెప్ 1960s టూర్లు పెంచు 1970s మన హైదరాబాద్లోని మెయిన్ సెంటర్లో అల్ఫా హోటల్ దగ్గర విజయ ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్స్ని సంస్థ స్థాపించారు. అండ్ చాలామంది తెలుసో తెలియదో అక్కడనే దగ్గరలోనే మనకు సదరన్ ట్రావెల్స్ కూడా ఉండేది అప్పట్లో. నెక్స్ట్ విజయ ట్రావెల్స్లో నాన్నగారికి ఒక ఫ్రెండ్ మురళి గారిని కలిశారనమాట. కలిసిన తర్వాత ఇలా కాదు, నాది విజయ ట్రావెల్స్ అనేది ఓన్లీ బస్సుల్ని తిప్పుతాను, నేను బస్సులు రెంట్కి ఇస్తాను, బస్సులు పంపిస్తాను, నేను ఇలా పుణ్యక్షేత్రాలు చెయ్యను అన్నారు. అప్పుడు నాన్నగారు ఇలా కాదు, నేను ఎందుకు నా బ్రాండ్ పెట్టుకోవద్దు అని చెప్పేసి శ్రీ సాయిబాబా ట్రావెల్స్ అని ఒక కంపెనీ స్థాపించి, సాయిబాబా భక్తుడు నాన్నగారు సాయిబాబా పెట్టేసి అప్పుడు జనాలన్నీ టూర్ తీసుకెళ్ళడము. 13,000 రూపాయలకు, అంటే ఒక 70s 80s మొత్తం 12 జ్యోతిర్లింగాలు
8 శక్తిపీఠాలు 45 రోజులు వాళ్ళని బస్సులో తీసుకొచ్చారు. అప్పట్లో టూర్స్ అన్ని కూడా 30 డేస్ 40 డేస్ 50 డేస్ 60 డేస్ వెళ్ళిన మేధావులు కూడా ఉన్నారు. నాన్న కూడా కాదు, నాన్నలాగా హైదరాబాద్ చాలా మంది టూర్ ఆపరేటర్లు అప్పట్లో వచ్చేసారు. బట్ అందులో ఫేమస్ గా నాన్నగారు ఉండేవాళ్ళు. అయితే నాన్నగారు అలా దాన్ని డెవలప్ చేస్తూ ఒకనొక సందర్భంలో నేనే ఎందుకు ఓన్ గా చేయొద్దని బస్సులు కొనడము. అండ్ ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే నాన్నగారి స్పెషల్ గా ఇవాళ కొన్ని లక్షల వేల మంది ఏదైతే డైలీ సర్వీస్ లో వెళ్తున్నారో ఈ డైలీ సర్వీసులు అప్పటి జమానాలో గుంటూరు టు హైదరాబాద్ మురళీకృష్ణ ట్రావెల్స్ స్థాపించుకున్న నాన్నగారు. మన గుంటూరు నుంచి హైదరాబాద్ డైలీ సర్వీస్ రావడము, వచ్చిన తర్వాత వాళ్ళని బస్ అరేంజ్ చేయడము, మంచి బస్సు. అప్పట్లో బస్సులో టీవీ ఉంటే చాలా గొప్ప ఉండేది అనమాట. ఆ టీవీ ఆడియో మంచి మంచి సీట్లు చాలా బాగా చేశాడు నాన్న, చేసి పెట్టాడు. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది తెలుసో తెలియదో ఈ మోటార్ ఫీల్డ్ అనేది తీసుకెళ్తే ఇక్కడ హైపిచ్ కూర్చోబెడుతుంది. ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పడేస్తే చాలా లోతు పడేస్తుంది. నాన్నగారికి ఈ మోటార్ ఫీల్డ్ లో నాలెడ్జ్ లేక డ్రైవర్లు మోసం చేయడము, రూపాయికి 10 చెప్పడం, అలా కొద్దిగా ఇబ్బందులు పడి నాన్న కొద్దిగా లాస్ అయ్యారు. బట్ లాస్ అయినా కూడా చేసిన వృత్తి ఎక్కడ పోలేదు కదా. మళ్ళీ ఈ టూర్ అని డెవలప్ చేస్తూ చాలా హెల్త్ 90s లో నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అనమాట. ఆస్తమా వచ్చింది. ఇంకా 1994లో అనొద్దు, నాన్నగారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆయనకు వారసుడు కావాలి. కానీ నేను చదువుకున్నాను, నేను బయట దేశాలకు వెళ్ళాలి. అండ్ ఇప్పటికీ నేను 100 మందికి చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను, నాన్నగారు చనిపోయి 1 నిమిషం ముందు వరకు కూడా నేను ఈ ఫీల్డ్లో రావద్దు, ఈ ఫీల్డ్ అంతా చెడ్డది, ఇంకో ఫీల్డ్ లేదు, జనాలు తిడుతూనే ఉంటారు, ఎంత మంచి చేసినా కూడా మెచ్చుకోరు, నాన్న ఈ ఫీల్డ్ నేను చెయ్యను అన్నాను నేను. కానీ మీలాంటి పెద్దవాళ్ళు చాలా మంది చెప్పారు, మనం ఏది వద్దనుకుంటామో దేవుడు మనకు అదే చేస్తాడు, అదే చేయమంటాడు. నాన్నగారు అనివార్యంగా చనిపోవడము, చనిపోయిన తర్వాత బల్గం సినిమాలో ఏదైతే లాస్ట్ సీన్ జరిగిందో అది నా ఫ్యామిలీలో నిజంగా జరిగింది. నాన్నగారు కాకి ముట్టుకోకపోవడము, అమ్మని మంచి అంటే కామన్గా ఎవరైనా చనిపోయినప్పుడు కాకిని ముట్టుకోవాలంటారు, అదంటారు. కాకి ముట్టుకోవడం లేదు. మామయ్య వచ్చేసి ఏంట్రా మీరు ఏం కోరుకున్నా, మీ నాన్న ఇబ్బంది పెట్టొద్దంటే మా మామయ్య అరే మీ డాడీ టూర్లు అంటే బాగా ఇష్టం రా, యాత్రలు అంటే బాగా ఇష్టం రా అన్నప్పుడు నేను మనసులో యాత్రలు కంటిన్యూ చేస్తా అన్నప్పుడు అది ముట్టుకోవడం జరిగింది. ఇంకా టోటలీ మైండ్ బాడీ అంతా కూడా సెంటిమెంటల్గా వెళ్ళిపోవడం, మళ్ళీ నేను స్టార్ట్ చేయడం టూరిజం. కానీ అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంకా టూరిజం ఈ రకంగా చేంజెస్ లేదు, పెద్ద పెద్ద కంపెనీసే చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పుడు నేను స్టెప్ బై స్టెప్ 60 డేస్ టూర్ని 40 డేస్ 20 డేస్ నాన్ ఏసీ ట్రైన్ నుంచి ఏసీ ట్రైన్, ఏసీ ట్రైన్ నుంచి ఫ్లైట్, నాన్ ఏసీ రూమ్స్, ఏసీ రూమ్స్, ఇలా డెవలప్ చేస్తూ మంచి ఫుడ్ డెవలప్. నాతో పాటు వేరే ట్రావెల్స్ ఏజెంట్స్ ఒకరు చేస్తున్నారు మార్కెట్లో, వాళ్ళని చూసి నేను కొన్ని నేర్చుకున్నాను, నన్ను చూసి వాళ్ళు కొన్ని నేర్చుకున్నారు. ఇలా కాదు, కొంచెం కార్పొరేట్ లెవెల్ చేస్తే ఎలా బాగుంటుంది, కస్టమర్స్ ట్యాక్స్ ఎలా బాగుంటుంది, క్యాప్ పెడితే ఎలా బాగుంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అనే పదాన్ని తీసుకుంటే హాలీవుడ్ చూసి బాలీవుడ్ డెవలప్ అయింది, బాలీవుడ్ చూసి మన తెలుగు సంస్థ డెవలప్ అయింది. కానీ వాళ్ళ తెలుగుని చూసి హాలీవుడ్ కాపీ కొడుతుంది. అలా మేము కూడా అప్పట్లో ఇంటర్నేషనల్ ట్రిప్స్ చూసి మన నేషనల్ వాళ్ళు తెలుసుకున్నారు, నేషనల్ చూసి నేను తెలుసుకున్నాను, నన్ను చూసి కొంతమంది తెలుసుకున్నారు, వాళ్ళు కొత్త కనిపి అలా చేస్తూ మార్కెట్లో చాలా అంటే చాలా మంచి పేరు తెచ్చుకొని 2017-18లో ఎంతో మంది ట్రావెల్ ఏజెంట్స్ కి నిద్ర లేకుండా చేసిన రోజులు ఉన్నాయి. అంత రెగ్యులర్ టూర్స్ వెళ్ళడము, చార్ధామ్కి వెళ్ళడము, అమర్నాథ్కి వెళ్ళడము, జ్యోతిర్లింగాలు వెళ్ళడము, ప్రతి పుష్కరాలు అంటే నా టూర్ గుర్తొచ్చేది. అలా నేను చేసుకుంటూ వచ్చాను. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది. కానీ ఇంత పెద్ద విజయయాత్రలో, అప్రతిహత విజయయాత్రలో 2018లో మీరు టక్కున మాయమైపోయారు. ఏమైపోయారు, ఏం జరిగింది? చాలా మంది అన్నారు మీ పని అయిపోయింది, ఇంకా లేడు సందీప్ రాడు, అసలు సంస్థే లేదు, ఎస్ఎస్బి ట్రావెల్స్ లేదు అన్నారు. అవునన్నా, కరెక్ట్ అన్న, అది చాలా కరెక్ట్. ఇది చెప్పడానికి నాకు ఎక్కడ సందర్భం దొరకలేదు. చాలా మంది ఈ సందర్భం చాలా థ్యాంక్ యూ. 2018లో నేను అమర్నాథ్కి 300 మెంబర్స్ని తీసుకెళ్ళిన ఘనత ఇయర్ నాది. చార్ధామ్కి 200 తీసుకెళ్ళిన ఘనత నాతో పాటు మా అల్లుడు వేరే ట్రావెల్ ఏజెంట్ వాళ్ళని కలిసి చాలా అంటే చాలా గ్రాండ్లో ఉండేది. అని ఎవరికైనా ఒక హై పిచ్కి వచ్చినప్పుడు కొద్దిగా పిచ్ ఉంటుంది, కొద్దిగా రకరకాల జనాలు అట్రాక్ట్ చేస్తుంటారు, కొంచెం డబ్బులు అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడంలో ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నాకు. హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి నేను ఒక్కసారి 6 నెలలు బెడ్ రెస్ట్ వెళ్ళిపోయేసరికి నా స్టాఫ్, నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఆఫీసులు మెయింటైన్ చేయడము, నా పైన కొద్దిగా మార్కెట్లో డబ్బులు తీయడం, అలా కొన్ని ఇబ్బందులు జరిగాయి. 2019లో నాకు గ్లూకోమా ప్రాబ్లం వచ్చింది. గ్లూకోమా వచ్చి కన్ను పోయే స్టేజ్ దాకా వచ్చింది.
75% కన్ను పోయింది. తర్వాత మళ్ళీ 2019లో వేరే వాళ్ళ సపోర్ట్‌తోని నేను మళ్ళీ మా ఫ్రెండ్ సురేష్ గారని చెప్పేసి శ్రీబాబు ట్రావెల్స్ అని రాజమండ్రిలో అతని సాయంతోని నేను మళ్ళీ రాజమండ్రిలో రీస్టార్ట్ చేశాను. వైజాగ్‌లో చాలా బాగా ఇతను ఆఫీస్ పెట్టాము, అంతా చేసాము. నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్‌లో వద్దాం అనుకునే టైప్‌కి కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం, కోవిడ్‌లో ప్రపంచానికి తెలిసిందే మన బాడీలో ఏ వీక్ పాయింట్ ఉంటే ఆ వీక్ పాయింట్ పోతుందని. నాకు గ్లూకోమా ప్రాబ్లం, కన్ను వీక్ పాయింట్ కాబట్టి నాకు కన్ను పోయింది. హెల్త్ ఇష్యూస్ చాలా ఘోరంగా అయిపోయినాయి. 3 years 4 years నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా మిత్రులు తప్ప నేను ఎవరిని కలవలేదు. ఎవరిసరికి మీరు అన్నట్టుగా మార్కెట్లో ఇంత గొప్పగా బతికిన వాడు, ఇన్ని టూర్లు తీసిన వాడు, ఇంత పేరు తెచ్చుకున్నవాడు, ఎక్కడ పోయాడు మావాడు, ఎక్కడ పోయాడు మావాడు అని చాలా మంది చాలా ప్రయత్నించారు. ఎంతో మంది ఏమో టూర్స్ వెళ్ళినా కూడా వాళ్ళకి అక్కడ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. వాళ్ళతో కూడా నన్నే గుర్తు చేసుకున్నారంట. ఈ సందర్భంగా నా పాత కస్టమర్స్ అందరు కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుకి వెళ్ళి కలిసిన వాళ్ళు ఆ పాత మెమోరీసే తీస్తున్నారు. నీలాగా ఎవరు తీయలేను అంటే వాళ్ళకి నేను పంచింది ప్రేమ. నేను అందరికన్నా ఎక్కువ సర్వీస్ ఇచ్చాను చెప్పడం లేదు, ప్రేమ. బట్ మళ్ళీ కోవిడ్ తర్వాత నా ఫ్రెండ్ అనిల్ తోని నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను. రంజిత్ అని మా అల్లుడు మహేశ్వరి ట్రావెల్స్, ఆయన సాయంతో మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఎలా రీస్టార్ట్ చేశానంటే బాల్ గోడ కొడితే మళ్ళీ రివర్స్ వస్తారన్నట్టు మళ్ళీ కంబ్యాక్ వచ్చాను. పాత వాళ్ళని కలవడము, మళ్ళీ కొత్త కొత్త కాన్సెప్ట్ చేయడము. అప్పుడు నాన్నగా స్థాపించిన శ్రీ సాయిబాబా ట్రావెల్స్ ని మా అనిల్ మా పార్ట్నర్ ద్వారా ఎస్ఎస్బి చేశాను, షార్ట్ ఫామ్ చేశాను. అప్పట్లో ఎస్ఎస్బి షార్ట్ ఫామ్ చేసి ఇంట్లో ముద్దుగా పిలిచే పేరు నాది సందీప్ కుమార్. ఆ సందీప్ కుమార్ ని ముద్దుగా పిలిచినే మెయిన్ పేరు చేసుకొని మళ్ళీ సందీప్ కుమార్ మార్కెట్లోకి వచ్చేసి అలా చేసి ఇవాళ మార్కెట్లో మళ్ళీ పాత వాళ్ళతో కొత్త వాళ్ళతో కొత్త కొత్త టెక్నాలజీతో కొత్త కొత్త అప్డేట్ లో ఉన్నాము. సంచలనాలు సృష్టిస్తున్నారు. ఎట్లా మళ్ళీ కంబ్యాక్ ఎట్లా వచ్చారు మళ్ళీ ఈసారి కంబ్యాక్? అదే చెప్పాను కదా నేను, మా పార్ట్నర్ అనిల్ తరఫున అండ్ మా అల్లుడు మహేశ్వరి ట్రావెల్స్ రంజిత్ తరఫున వీళ్ళు బాగా ప్రోత్సహించారు, నన్ను ప్రోత్సహించి తీసుకొచ్చారు. మళ్ళీ కొత్త టెక్నాలజీ నా దగ్గర ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే నేను నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతాను. మార్కెట్ లో కొత్తగా ఏముంది, ఇవాళ బల్క్ వాట్సాప్ ఉందా, వాట్సాప్ ఏపీఐ ఉందా, వెబ్సైట్ ఉందా, ఇన్స్టాగ్రామ్ ఉందా, ఫేస్బుక్ ఉందా, జనాలకు ఎలా తొందరగా చేరుకోవాలి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏముంది, నెట్వర్క్ గ్రూప్స్ ఏమో ఉన్నాయి, ఇలా వీళ్ళతో బాగా కలిసి తక్కువ టైంలో నేను ఎక్కువ మంది రీచ్ అవ్వడము. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా మా నాన్నగారు నాకు నేర్పించింది ఏంటంటే ఎప్పుడైనా ఏ బిజినెస్ అయినా గెలవాలి అంటే అందరికన్నా తక్కువ ఇవ్వాలి, అందరికన్నా బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. నేను అదే చేస్తున్నాను, ప్రైస్ తక్కువిస్తున్నాను, బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాను. కాబట్టి ఇవాళ రీస్టార్ట్ చాలా స్పీడ్గా వచ్చింది. సూపర్ అన్న. అంటే ఎస్ఎస్బి ట్రావెల్స్, సాయిబాబా ట్రావెల్స్ అంటే మా అందరూ తెలిసింది ఏంటంటే డివోషనల్ ట్రిప్స్కి ఫేమస్. మరి ఏంటన్నా సడన్ గా థాయిలాండ్, శ్రీలంక హంగామా నడుస్తుంది ఏంటి? ఏం లేదన్న, బిఫోర్ కోవిడ్ వరకు కూడా మా ఎస్ఎస్బి ట్రావెల్స్, సాయిబాబా ట్రావెల్స్ టోటల్ స్పిరిచువల్ నంబర్ 1 ఉండే. మేము ప్రతి ఏడాది జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు, కుంభమేళాకు మేము తీసుకెళ్ళమని ఎవరు తీసుకెళ్ళలేదు. అండ్ పుష్కరాలకు నాకున్న స్పెషాలిటీ ఏంటంటే నాకు ఉన్న గొప్ప అనుభవం అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రాజమండ్రి పుష్కరాలు నాది 3వ పుష్కరాలు. ఫస్ట్ టైం తీసాను, 12 years తీసాను, మళ్ళీ ఇప్పుడు తీసాను. అంటే నాకు ఇది 3వ పుష్కరం. అంటే నాకు 25 years అనుభవం ఉండడానికి నిదర్శనము పుష్కరాలు. కానీ ఇవాళ జనరేషన్ చేంజ్ అయిపోయింది, మార్కెట్ చేంజ్ అయిపోయింది, జనాలు చేంజ్ అయిపోయారు. మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా మంది టూర్కి వెళ్తున్నారు, హాలిడేస్ వస్తే టూర్కి వెళ్ళిపోతున్నారు. కోవిడ్ తర్వాత మార్కెట్ పెరిగింది అంటే టూరిజమే పెరిగింది. బట్ వాళ్ళ కోసం నేను ఒక్క మడిగట్టుకొని ఉంటే కాదు కదా, వాళ్ళందరి కోసం మళ్ళీ నేను స్పిరిచువల్ తో పాటు ఎంటర్టైన్మెంట్, స్పిరిచువల్ తో పాటు ఎంజాయ్మెంట్ యాడ్ చేశాను. శ్రీలంకలో అటు స్పిరిచువల్ శక్తిపీఠం తీసుకెళ్తున్నాను, అక్కడ రామాయణం తీసుకెళ్తున్నాను, బీచ్ తీసుకెళ్తున్నాను, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను. శ్రీలంకలో అలా చేస్తున్నాను. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ద థైలాండ్ కి ఏంటంటే థైలాండ్ అనేది ఇవాళ మీరు అంటే స్టార్టింగ్ లో క్యాసినో తీసుకెళ్ళట్లే తప్పకుండా అదే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అది. అదే థైలాండ్ ఒకసారి మీరు అన్నట్టు స్టార్టింగ్ లో థైలాండ్ చాలా మందికి ఒక కళగా ఉండిపోయింది. చాలా మంది వెళ్ళాలనుకున్నా చాలా మంది వెళ్ళొచ్చారు, మంచి మంచి మధురానుభూతులు ఉన్నాయి అక్కడ. కానీ థైలాండ్ విషయంలో 90% కామన్ మ్యాన్ మోసపోతున్నాడు. ఎలా మోసపోతున్నాడు అంటే ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్ అనేది చాలా మంది తెలియటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఒక వస్తువు కొనుక్కున్నాను. ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వస్తువు ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఒక సబ్బు తీసుకుందాం. ఇక్కడ మా ఇంటి దగ్గర నాకు సబ్బు 13 రూపాయలు దొరుకుతుంది, మీ ఇంటి దగ్గర వస్తువు 12 రూపాయలు దొరుకుతుంది. మీరు తీసేసుకుంటున్నారు రూపాయి తక్కువ అని చెప్పి. కానీ నా ఇంటి దగ్గర వస్తువు 80 గ్రాములు, నేను దగ్గర వస్తువు 60 గ్రాములు. మీరు ఆ గ్రాములు చూసుకోవటం లేదు. మార్కెట్ అంతా అలా నడుస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు నా ప్యాకేజ్ వచ్చి మీరు అన్నట్టుగా మన థైలాండ్ ప్యాకేజ్ 27,500
27,500. ఈ 27,500లో నేను జస్ట్ ఫ్లైట్ ఒకటి యాడ్ చేయలేదు. ఫ్లైట్ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే నాకు క్లయింట్స్ బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏ ఫ్లైట్ ఎక్కుతారో రారు. నేను ఒక ఫిక్స్ రేట్ ఇచ్చానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ ని దృష్టిలో పెట్టుకొని ఫిక్స్ రేట్ ఇస్తాను. నేను ఇచ్చినప్పుడు చెన్నై నుంచి ఫోన్ చేసి నేను వస్తాను అంటాడు. నేను తేడా పెట్టాను కాబట్టి వితౌట్ ఫ్లైట్ పెట్టాను. అదొకటి. ఇప్పుడు చేస్తే ప్రైస్ ఒకటి ఒకలా ఉంటుంది, వారం ముందు కనుక రావాలనిపిస్తే అప్పుడు తేడా ఉంటుంది. అయితే ఇక్కడ నా స్పెషాలిటీ ఏంటంటే, నాది ఏ ప్యాకేజ్ అయినా సరే ఎస్ఎస్బి ట్రావెల్స్ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా అంటే ఆల్ ఇంక్లూడ్స్, నో ఎక్స్ట్రా చార్జెస్. నా దాంట్లో ఎప్పుడు వెళ్ళినా సరే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్టార్ హోటల్స్, ట్రాన్స్పోర్ట్స్, లోకల్ సైట్ సీయింగ్, ఇలా 90% అన్ని ఇంక్లూడ్ ఉంటాయి. పర్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పర్స్ తెచ్చుకోవాల్సిన పర్స్ తెచ్చుకోవాలి ఎందుకు? మీ సొంత ఖర్చులకి, మీ సొంత ఖర్చులు, మీ షాపింగ్ కి, మీ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ కి పర్స్ తెచ్చుకోవాలి. కానీ ప్యాకేజ్ లో మాత్రం పర్స్ తెచ్చుకోవాల్సిన లేదు. అయితే చాలా మంది తెలియని విషయం ఏంటంటే, నా దగ్గర రెగ్యులర్ వస్తుంటారు చాలా మంది క్లయింట్స్ ఫోన్ చేస్తుంటారు, సార్ మీరు 60,000 రూపాయలు పెట్టారు, వేరే 45,000 పెట్టాడు, మరి అతను కూడా మార్కెట్ లో చాలా ఫేమస్, చాలా గొప్ప అంటే. నిన్న సార్ ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరిని క్రిటిసైజ్ చేయలేము. ఇవాళ మార్కెట్ లో ఒక్క బిజినెస్ 100 మంది చేసేవాళ్ళు, ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది. మీకు నాతో రావాలనుకుంటే కంపేర్ చేసుకోండి. వాళ్ళ ప్యాకేజ్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నాడు, నేను ప్యాకేజ్ ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాను, నా సర్వీస్ ఏంటి, వాళ్ళ సర్వీస్ ఏంటి, నా గొప్పతనం ఏంటి, ఇలా చూసుకొని కంపల్సరీ రండి. సూపర్ అన్న. యాక్చువల్గా థాయిలాండ్ ట్రిప్ అంటే అన్నట్టుగా చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు అందరు, కానీ మీరేమో 5 days 6 nights జస్ట్ 27,500 చెప్తున్నారు. ఇది చాలా తక్కువ కదన్నా. ఇదేం లేదు సార్, ఇక్కడ తక్కువ దానికి 3 కారణాలు. ఒకటి, మాకు ఏజెంట్స్ లేరు, మాకి డైరెక్ట్ కస్టమర్ కాబట్టి ఆ కమిషన్ ఇచ్చేది లేదు. రెండోది, అక్కడ మేము ఎవరితో టైఅప్ అవ్వము, అక్కడ మాకు డైరెక్ట్ కాబట్టి అక్కడ డైరెక్ట్, ఇక్కడ డైరెక్ట్ కాబట్టి మాకు 10% మిగులుతుంది. కాబట్టి అది మా జోబులో వేసుకోవడం ఎందుకు అని చెప్పేసి మేము కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎక్కువ ప్రాఫిట్ వేసుకొని తక్కువ మంది తీసుకెళ్ళడం ఎందుకు? లిసాన్సీ సబ్బు 10 మందే వాడతారు, రిన్ సబ్బు 1,00,000 మంది వాడతారు. మనం రిన్ సబ్బు లాగా పెడితే ఎక్కువ మంది వస్తారు కదా, మనం కూడా ఎక్కువ మంది తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మనం ప్రైస్ తక్కువ పెట్టడం జరిగింది. అంటే క్వాలిటీలో మాత్రం తగ్గము. లగ్జరీలో తేడాలు వస్తాయి. అదే చెప్తాను, క్వాలిటీలో ఎక్కడ తగ్గం. మళ్ళీ స్టార్ హోటల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎక్కడ ఏది నేను మళ్ళీ నన్ను కష్టపడతారు, నువ్వు వేరే వాళ్ళకి కంపేర్ చెప్తున్నావు, తక్కువిస్తున్నా అంటున్నావు, మరి నువ్వు తక్కువ ఇవ్వచ్చు కదా అంటారు. నేను తక్కువ ఇవ్వను. ఎందుకు అంటే నాకు ఇది కారణం, నేను ఫ్యాక్ట్ చూపిస్తున్నాను. నేను ఎందుకు తక్కువిస్తున్నాను అనేది. హై లగ్జరీ లో బడ్జెట్ మన కొటేషన్ అది ఉంది. అదే కదా. ఎప్పుడన్నా టూర్ ఇది? ఇది టూర్ వచ్చేసి 9th October. 9th October అంటే టైం ఉంది ఇంకొక. 9th October ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచి ఫ్లైట్ రేట్ తక్కువలో పడుతుంది. కరెక్ట్. సో కేటగిరీస్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళు రావాలా, గ్రూపులుగా రావాలా, సింగిల్ గా రావాలా, ఎట్లా ఏ కేటగిరీస్ ఉన్నాయి? యాక్చువల్లీ థాయిలాండ్ అనేది అనవద్దు కానీ మన తెలుగు స్టేట్స్ లో ఒక్క కేటగిరీ చాలా ఫిక్స్ అయిపోయారు, బ్యాచులర్స్. బట్ నార్త్ ఇండియాలో అందరు వస్తారు. అండ్ నమ్మరు మీరు, చైనా నుంచి 12 సంవత్సరాల అమ్మాయిలు వస్తారు, 15 సంవత్సరాల అమ్మాయిలు వస్తారు. వాళ్ళ ఫాదర్ మదర్ బడి మొత్తం థాయిలాండ్ తిరుగుతారు. అంటే వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఓపెన్ రిస్ట్రిక్షన్స్ మధ్య రిస్ట్రిక్షన్ ఉన్నాయి. కానీ థాయిలాండ్ అనేది, పటయ్యా అనేది, పుకెట్ అనేది, బ్యాంకాక్ అనేది ఆల్ ఏజెస్ అందరూ రావచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎవరి కప్ ఆఫ్ టీ వాళ్ళకుంది అక్కడ. ఫ్యామిలీతో వస్తే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది, బ్యాచులర్ వస్తే బ్యాచులర్ ఎంజాయ్ చేసుకుంది. అండ్ మీరు నమ్మరు, ఐఎమ్ గ్యారంటీ ఇస్తాను, 50 years అబోవ్ వాళ్ళు వచ్చినా కూడా నేను థాయిలాండ్ లో టెంపుల్ తీసుకెళ్లి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయించి థాయిలాండ్ కి మళ్ళీ వెళ్ళాలనే ఉద్దేశం కూడా వాళ్ళతో చూపిస్తాను. నేను ఆల్ ఏజెస్ కెన్ ఎంజాయ్ ఇన్ థాయిలాండ్. సూపర్. మరి ఫుడ్ సంగతి ఏంటన్నా? ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినట్టు నేను ఫుడ్ ఇక్కడ చాలా మంది అక్కడ హోటల్లో తినిపిస్తారు, నేను హోటల్లో తినిపిస్తాను. బట్ మన తెలుగు ఫుడ్ తినిపిస్తాను. మన తెలుగు వంట వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళతో నేను టైఅప్ అయ్యాను. మన తెలుగు గైడే ఉంటాడు, వాళ్ళతో మనం టైఅప్ అయ్యామంటే మళ్ళీ వేరే ఏజెంట్ కాదు, నా మనుషులే ఉంటారు, మన మనుషులే. సో మొత్తం లోకల్ ఫుడ్ మన ఎవరు ఏది తింటే అది. సూపర్. అకామిడేషన్ ఎట్లా? అకామిడేషన్స్ అన్ని మళ్ళీ 3 star హోటల్స్ అన్న. 3 star ఎబో ఉంటుంది. కొన్ని ఇప్పుడు ఈ ట్రిప్ లో ఇచ్చేది 4 star. ఈ ట్రిప్ లో ఇచ్చేది పటాయిలో 4 star. ఆ హోటల్ కూడా స్పెషాలిటీ ఏంటంటే బీచ్ కి దగ్గర ఉంటుంది. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. హోటల్ రూమ్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ హోటల్ గురించి ఎందుకు ఇంత గొప్ప చెప్తున్నాను అంటే, గత 8 years నుంచి కంటిన్యూ బుకింగ్ ఆ హోటల్కి ఇస్తున్నాను. ఓకే, సూపర్.
ఈ టైగర్ పుల్లతో ఫోటోలు దిగడం అది ఉంటది కదా, అక్కడ టైగర్ షో తీసుకెళ్తారా? టైగర్ షో అది టైగర్ షో మనము పటాయాలో ఎయిర్పోర్ట్ దిగి బెంగళూరు దిగగానే మనం పటాయాకి వెళ్ళే రూట్ లోనే మనకి మధ్యలో టైగర్ షో ఉంటుంది. అక్కడ తీసుకెళ్తాం, అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ అవి పెడతాము, వాళ్ళు టైగర్స్ తో ఫోటో దిగుతారు, ఎలిఫెంట్స్ అన్ని ఉంటాయి. ఈ టైగర్ మీద కూర్చొని టైగర్ అది ఒరిజినల్ టైగర్, అది డూప్లికేట్ కాదు, అది ఏ టెక్నాలజీ కాదు, అది ఒరిజినల్. అది వాళ్ళు ట్రైన్ చేసి పెడతారు. టైగర్ కాదన్న, అక్కడ మనకు అలెక్లేజర్ షో అని చెప్పేసి, కోరల్ ఐలాండ్ అని చెప్పి, ఫ్లోటింగ్ వరల్డ్ అని చెప్పి, నాంగ్నూజ్ గార్డెన్స్ అని, ఇలా చాలా ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్ తీసుకెళ్తారా? వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. సో అంటే మన టూర్ లో అది బాగా నేను ఐటనరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కాల్ చేసిన వాళ్ళు ఐటనరీ పంపిస్తాము. అలా ఆల్ ఇంగ్లీష్. అయితే ఇంకొకటి ఇక్కడ అదే మీకు చెప్పాను, నేను ఎక్కడ తీసుకెళ్ళినా దానికి మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ లేదు, ఎంట్రీ టికెట్ ఎక్స్ట్రా అని చెప్పి నా దానిలో కనిపించదు. కొన్ని ప్యాకేజ్ కనిపిస్తుంది, బట్ ఈ ప్యాకేజ్ అది లేదు. మనం కామెంట్ బాక్స్ లో కూడా ఇవ్వచ్చా మొత్తం ఎట్లా 100% ఎంత అవుతుంది ఏంటి అని? 100% ఏ టూర్ లో ఏమేమి ఉన్నాయి? 100% మన ssbtravels.com వెబ్సైట్ లో కానీ సోషల్ మీడియా ఎక్కడ సెర్చ్ చేసుకునే వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు అక్కడ అంటే మామూలుగా పటాయా అనగానే అందరూ డింగ్ డాంగ్ అనే అనుకుంటారు, కానీ అక్కడ బుద్ధ టెంపుల్స్ అలాంటివి కూడా తీసుకెళ్తారా? ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా వుడెన్ ఒక టెంపుల్ కట్టారు మన బ్యాంకాక్ కి పటాయా దగ్గరలో. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అది, చూడదగ్గ టెంపుల్ అది, బిగ్ బుద్ధ టెంపుల్. బిగ్ బుద్ధ టెంపుల్ కొత్తగా కట్టారు రీసెంట్, కొత్త అంటే ఒక కొన్ని రోజులు, కానీ ప్రతి ఒక్కరు దాన్ని దర్శించుకోవాలి. ఒకటి కదా, ఒకటి ఇప్పుడు మన ఇండియాకి వచ్చినప్పుడు ఎట్లయితే మన హిస్టారికల్ ప్లేసెస్ మనం చూస్తామో, హైదరాబాద్ వస్తే చార్మినార్ ఎలా చూస్తామో, ట్యాంక్ బండ్ ఎలా చూస్తామో, అక్కడికి వెళ్తే కూడా వాళ్ళ కూడా హిస్టారికల్ ఉన్నాయి, వాళ్ళ కూడా కొన్ని గొప్పతనాలు ఉన్నాయి, వాళ్ళ కూడా టెంపుల్స్ ఉన్నాయి. అంటే మనము జైన్ నమ్ముతాము, క్రిస్టియన్ నమ్ముతాము, అల్లా నమ్ముతాము, దేవుని నమ్ముతాము, అక్కడ వాళ్ళు వేరే నమ్ముతారు. బట్ ఎవరు ఏది నమ్మినా కూడా వాళ్ళ స్పెషాలిటీ ఉంది, కల్చర్ ఉంది వాళ్ళది, ఆ కల్చర్ మనం ఎంజాయ్ చేయాలి. సూపర్. అట్లా క్యాబరే షో ఉంటుంది ఉంటుందన్న, అక్కడ సంథింగ్ బిగ్ షో అని ఉంటుంది, చైనీస్ షో అని ఉంటుంది, రష్యన్ షో అని ఉంటుంది. ఆ షోలో ఇంకా నా భూతం నా భవిష్యత్తు ఎంజాయ్, మన ఇంకో స్వర్గమే కనబడుతుంది. అదే చెప్పాను కదా నేను, నార్త్ ఇండియన్స్ విత్ ఫ్యామిలీ వెళ్తారు, చైనా వాళ్ళు విత్ పిల్లలతో వస్తారు, మన వాళ్ళే ఓన్లీ మొగోళ్ళు వెళ్ళాలి, మేము ఆడవాళ్ళు రాము అంటారు. డెవలప్మెంట్ అవ్వాలి, ప్రపంచాన్ని మనం చూడాలి. నిజంగా ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, చాలా మంది మగాళ్ళకు ఉండే సమస్య ఏంటంటే బ్యాంకాక్ వెళ్తామని చెప్పుకోలేరు. దాన్ని అలా తయారు చేశారు, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్ అనవద్దు, కానీ మన సౌత్ ఇండియన్స్ దాన్ని తయారు చేశారు. దాన్ని ఇప్పుడు కొద్దిగా మారుతుంది, జనాలు వెళ్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను పెట్టే ట్రిప్ లో మన హైదరాబాద్ నుంచి ఒక 15 to 18 మెంబర్స్ ఫ్యామిలీస్ బుక్ అయ్యారు నాకు. వాళ్ళు కూడా మార్కెట్ లో చాలా ఫేమస్, మన జీడిమట్లో అక్కడ గౌడ్స్ ఎవరున్నారు, వాళ్ళు ఇక్కడ వైశ్యాస్ ఒక్కరు కాదండి, అందరూ మార్కెట్ లో చాలా టాప్ ఉన్న వ్యక్తులు వస్తున్నారు. అయితే ఇప్పుడు కొందరికి ఇబ్బంది ఉంటుంది కదా బ్యాంకాక్ పోతుందని చెప్పడానికి, వాళ్ళకి ట్రిక్ చెప్పొచ్చు కదా, వేరే పేరు చెప్పిపోవడానికి ఏమైనా ఉందా, వేరే ఛాన్స్? అన్న బ్యాంకాక్ కి వెళ్ళడానికి వేరే అబద్ధాలు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే బ్యాంకాక్ లో భార్యకి చెప్పాల్సిందే, తప్పదన్నా. లేదు టాటా తీస్తారన్నా. లేదు, వాళ్ళు ఒక ప్లేస్ చెప్పి ఇంకో ప్లేస్కి వెళ్ళి వారు ఇబ్బంది పడేందుకు, ప్రతి నిమిషానికి ఫోన్ చేసి టార్చర్ పెట్టేందుకు థాయిలాండ్కి వెళ్ళొచ్చు, బ్యాంకాక్ వెళ్ళొచ్చు, మంచి టెంపుల్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళకు ఎక్కడ ఇబ్బంది నాకు ఫోన్ చేయమని చెప్పండి, వాళ్ళకి నేను కన్విన్స్ చేస్తాను. ఓకే ఓకే. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఒకటి ఉంటది కదా, తీసుకెళ్తారు అక్కడికి? ఫ్లోటింగ్ మార్కెట్ సూపర్ ఉంటదన్న. మనము చాలా మంది ఎగ్జాంపుల్ చెప్పిన ఈడియట్ అనే సినిమా వచ్చింది ఒకటి అప్పట్లో, ఈడియట్ సినిమాలో ఒక సాంగ్ మొత్తం కూడా ఫ్లోటింగ్ మార్కెట్ షూటింగ్ చేస్తాడు. అండ్ ఆ డైరెక్టర్ కూడా ప్రపంచానికి తెలుసు, ఎప్పుడు ఆయనకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే అక్కడికి వెళ్ళి స్టోరీలు రాస్తాడు. చాలా మందికి ఓపెన్ గా చెప్పాడు. అయితే అక్కడ ఆ ఫ్లోటింగ్ మార్కెట్ ఎలా ఉంటుందంటే, మనం ఒక చోట కూర్చుంటాం బోట్ లో, వెళ్తుంటాం అంత లెఫ్ట్ రైట్ షాపింగ్ ఉంటుంది. సేమ్ మనకు చైనాలో కూడా దల్లెక్ లో అలా ఉంటుంది, దల్లెక్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ, చాలా బాగుంటుంది ఫ్లోటింగ్ మార్కెట్. మంచి ఎంజాయ్ చేస్తారు. అండ్ డిఫరెంట్ కంట్రీస్ రుచులు ఉంటాయి అక్కడ, నాన్ వెజ్ వెజ్ అన్ని ఉంటాయి. నాన్ వెజ్ ప్రియులకి మన ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది ద బెస్ట్. అవునా? వా. ఇది ఇంకోటి జెమ్ గ్యాలరీ అనేది ఉంటుంది. జెమ్ గ్యాలరీ అంటే ఏంటంటే, జెమ్ గ్యాలరీ అనేది మనకి ప్రతి స్టేట్ లో ఉంది మనకి. అదేంటి అంటే, ఆ దేశంలో వాళ్ళు సొంతంగా కష్టపడి భూమిలోకి వెళ్ళి వజ్రాలు రాళ్ళని సేకరించి, ఆ రాళ్ళు తయారు చేసి, ఆ రాళ్ళని మొత్తం సెట్ చేసి, వాళ్ళు దాన్ని మొత్తం ఒక వజ్రాల తయారు చేసి అక్కడే సేల్ చేస్తారు. కాబట్టి ఆ కంట్రీ వాళ్ళు దానికి ఫుల్ ఫ్లెడ్జ్ గా సెక్యూరిటీ ఇస్తారనమాట. ఓకే. వజ్రాలు అమ్మడం, వజ్రాలతో ముత్యాలు, పెర్ల్స్ రకరకాలు ఉంటాయి, ప్రతి స్టేట్ లో ఉంది. శ్రీలంక ఉంది, నేపాల్ లో ఉంది, థాయిలాండ్ ఉంది. బట్ ఆ కంట్రీ వాళ్ళు దానికి ప్రూఫ్ ఇస్తారు. అక్కడ డూప్లికేట్ అంటూ ఉండదు, ఫెయిలియర్ అంటూ ఉండదు, 100% గ్యారంటీ ఇస్తాడు. మనకు అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ తోటే రాసిస్తాడు, ప్రాబ్లం ఉంటే మనం రిటర్న్ చేయొచ్చు అని. జెమ్ గ్యాలరీ చాలా బెస్ట్ ఉంటుంది. ఎవరైనా మంచి లేడీస్ కానీ ఫ్యామిలీస్ కానీ ఒరిజినల్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సూపర్.
ఇంకా లొట్టలు వేసుకునే ఒక పాయింట్ ఏంటంటే బ్యాంకాక్ సిటీ టూర్ కూడా పెట్టినట్టున్నారు, అవునవును లోకల్ టూర్ కూడా. అవునవును. ఏమేం కవర్ అవుతుందంటే ఇప్పుడు బ్యాంకాక్ సిటీ టూర్ అన్నా మనకు మేజర్గా మీరు చెప్పినట్టుగా మన బిగ్ బుద్ధ టెంపుల్ ఒకటి కవర్ అవుతుంది, ప్లస్ ఇంకో బుద్ధుంది టెంపుల్ ఒకటి మనకు కవర్ అవుతుంది, అండ్ ఫ్లోటింగ్ మార్కెట్ వస్తుంది, అండ్ టైగర్ షో వస్తుంది. ఇవన్నీ కాకుండా మా స్పెషాలిటీ ఏంటంటే మేము ఏదైతే హోటల్ బ్యాంకాక్లో ఇస్తామో అది టోటల్ షాపింగ్ సెంటర్ మధ్యలో ఉంటుంది. అరే ఓకే. ఇప్పుడు హైదరాబాద్ మన ఢిల్లీకి మేము ఎప్పుడైతే ఢిల్లీ టూర్స్ తీసుకెళ్తామో కరోల్ బాగ్లో వెళ్తే ఎలా ఇస్తామో మేము అక్కడ కూడా అలానే ఇస్తాము. నడుచుకుంటూ వెళ్ళి మొత్తం నువ్వు లక్షల్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, బట్టలు, షాపింగ్, ఎలక్ట్రానిక్స్, బట్టలు, గ్రాసరీస్, మన టాయ్స్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా చీప్ గా దొరుకుతాయి మనకు. అవునా, రైట్. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాపింగ్ అంతా మీదేనా? ఎక్కడ వస్తారు అక్కడ నుంచి మాదే. మీరు చెన్నై నుంచి చెన్నై నాదే, బెంగళూరు నుంచి బెంగళూరు. కానీ ఏంటంటే ఆ ఫ్లైట్ చార్జెస్ అనేది నేను ఇచ్చిన ప్యాకేజ్ ఎక్స్ట్రా అంతే. ఓకే ఓకే. కానీ మిగతా అంతే ఇక మళ్ళీ సేమ్. మీరు బెంగళూరు నుంచి వస్తే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎక్కేంత వరకు మీ బాధ్యత. ఓకే. దిగిన తర్వాత పికప్ చేసుకోవడము, తీసుకెళ్ళడం, మేము మీకు కావాల్సిన ప్రతి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఇది మేమే చూసుకుంటాం అక్కడ. రైట్ రైట్. వాళ్ళకి అసలు టెన్షన్ లేదు, ఎందుకంటే మావి చాలా కొన్ని వందల వేల టెస్టిమోనియల్స్ ఉన్నాయి మా దగ్గర. చిన్న కంపెనీ కాదు అండ్ కొత్త కంపెనీ కాదు. కరెక్ట్. అయితే ఒకటన్నా, చాలా ట్రావెల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఇక్కడ చిన్న రేటు చెప్తారు, అక్కడికి పోయేసరికి తడిసి మోపడద్దు. ఇంతకుముందు కూడా మీరు ఆ పాయింట్ చెప్పారు, బట్ మీరు ఇక 27,500 ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాదు అని ఎట్లా చెప్పగలుగుతారు? చెప్పడానికి కారణం ఏంటంటే, ఎందుకు అంత గట్టిగా చెప్తానంటే, నేను ఇంతకుముందు తీసిన టూర్లు కావచ్చు, ఇంతకుముందు నాకున్న క్లయింట్ బేస్ కావచ్చు, ఇంతకుముందు నేను వెళ్ళే కావచ్చు, శ్రీలంకకి రెగ్యులర్ వెళ్తుంటాను, దుబాయ్కి వెళ్తున్నాను. మొన్న దుబాయ్ ఫెస్టివల్కి 80 మెంబర్స్ తీసుకెళ్ళాను నేను. అయితే ఇక్కడ ఏంటంటే మాకు అలవాటు ఉన్న క్లయింట్స్, మాకు రెగ్యులర్ వచ్చే క్లయింట్స్ అలానే అడుగుతారు అనమాట. సార్ మాకు అన్ని ఉంటేనే మీతో వస్తాం. అలా ఆ క్లయింట్సే మాకు రెగ్యులర్ వస్తారు. అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళకు 10,000 15,000 ఎక్కువ కనబడుతుంది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టే అవసరం లేదు. రిటర్న్ లో మా ప్రతి టూర్ లో ఒక సక్సెస్ఫుల్ మాకు ఏంటంటే మా కస్టమర్ చెప్పే అవసరం లేదు. రిటర్న్ ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు, రిటర్న్ ట్రైన్ లో కూర్చున్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, నీ టూర్ బాగుందా, నీకు ఎంత ఖర్చు అయింది, ఎందుకంటే నాకు ఇంత ఖర్చు అయింది, నాకు ఎందుకు ఎక్కువ ఖర్చు అయింది, నథింగ్. ఇతనేమో అన్ని కలిపి తీసుకున్నాడు, ఇతనేమో అన్ని సపరేట్గా తీసుకున్నాడు. వాళ్ళ బిజినెస్ నేను కాదంటలేను, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. నా స్టైల్ ఇది, నా స్టైల్లో కస్టమర్కి బర్డెన్ ఉండదు. స్టార్టింగ్ ఎక్కువ అనిపిస్తుంది, బట్ అక్కడ వెళ్ళిన మళ్ళీ కలుపుకుంటే సేమ్ అవుతుంది. ఏంటంటే కస్టమర్ చెప్పొచ్చేది ఏంటంటే, ప్రైస్ చూసి టూర్ని డిసైడ్ అవ్వకండి. రైట్. ప్రైస్ చూడండి, ఆ ట్రావెల్స్ ఒక బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆ ట్రావెల్స్ ఒక ఎక్స్పీరియన్స్ చూడండి, ఆ ట్రావెల్స్ ఒక టెస్టిమోనియల్స్ చూడండి, ఎలా ఉంది ముఖ్యంగా ఎన్ని గ్రాములు ఇస్తున్నానే చూడాలి. అది 200 గ్రాముల 150 గ్రాముల అని చెక్ చేయాలి. ఎగ్జాంపుల్ అది మెయిన్. అక్కడ సబ్బు ఇస్తున్నాడంటే అందరి సబ్బు, అది ఎన్ని గ్రాములు ఇస్తున్నాడు ముఖ్యం అక్కడ. ఈ ఎగ్జాంపుల్ భలే ఉందండి. రైట్ అన్న. ఇప్పుడు మరి వీసా ప్రాసెసింగ్ అంతా ఎవరు చూసుకుంటారు? ప్రస్తుతానికి థాయిలాండ్ వాళ్ళు మన ఈ కోవిడ్ తర్వాత వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల ఇప్పుడు వీసా ఫ్రీగా ఉంది. మనం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇండియాకి ఒక స్పెషాలిటీ ఏంటంటే, థాయిలాండ్ లో ముందు అప్లై అరైవల్ వీసా ఇస్తాడు మనకి. ప్రస్తుతానికి ఇవాళ ఈ రోజు వరకు కూడా ఇంకా థాయిలాండ్ ఫ్రీ వీసా ఇస్తుంది. వీసాకి ₹1 కూడా మనం ఛార్జ్ చేయడం అనేది. మరి భవిష్యత్తులో పెంచుతాడో తెలియదు, ప్రస్తుతానికి అయితే వీసా ఫ్రీగా ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే ఇప్పుడు చాలా మంది, సరే మీరు చెప్పారు కాబట్టి, ఫ్యామిలీస్, వయసు పైబడ్డ వాళ్ళు లేదా చిన్నపిల్లలతో కనుక వస్తే వాళ్ళకి మన తరఫున ఎలాంటి సౌకర్యాలు ఉంటాయన్న? ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పెద్దవాళ్ళు అన్నారు మీరు, వాళ్ళకు లాంగ్వేజ్ మనకున్న తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు వాళ్ళకి. మన గైడ్ ఉంటాడు కాబట్టి, మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్ళడము, దగ్గర నుండి తీసుకురావడము, వాళ్ళకి ఫుడ్ వాళ్ళున్న చోటకి తీసుకొచ్చి ఇవ్వడము, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటే పట్టించుకోవడము, ప్లస్ టెంపుల్స్ దగ్గర దూరం ఆగినప్పుడు వాళ్ళకి వీల్ చైర్స్ అరేంజ్ చేయడము, దర్శనం మెట్లుంటే వాళ్ళ ముందు తీసుకెళ్ళి. అన్నిటికన్నా స్పెషాలిటీ ఏంటంటే, మాకు టూర్లలో బాగా అనుభవం ఉంది కాబట్టి మేము టూర్ వెళ్ళక ముందే జనాల్ని, మా కస్టమర్లని ఫుల్గా ప్రిపేర్ చేస్తాం మేము. సార్ ఇక్కడ ఈ టూర్కి వస్తే మినిమం 2 కిలోమీటర్లు మీరు నడవాల్సిందే, మీకు ఈ ఓపిక ఉండాల్సిందే, మీరు ఇలా ఉంటే రండి అని ఫుల్ ప్రెజర్ నేను నిజాలు చెప్పేస్తాను. నేను చార్ధామ్ యాత్ర కఠినమైన యాత్ర అని చెప్తాను నేను. మరి అడిగినాక చాలా ఈజీ ఉంటుంది. అది నేను ఈజీ అని చెప్పాను అనుకోండి, అది కఠినమైతే అట్లా ఈ థాయిలాండ్ ట్రిప్ కూడా కస్టమర్ కి మేము ఈచ్ బిట్టు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దర్శకుడు హీరోకి ఎలా చెప్తాడో, సినిమా తీసిన తర్వాత ప్రేక్షకుడికి అట్లనే కనిపించాలి. అలా నేను కూడా ఏదైతే ఇంటి దగ్గర కస్టమర్స్ చెప్తానో టూర్లో అదే కనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళు అదే కొత్త వాళ్ళకి చెప్తారు. సూపర్ అన్న, సూపర్. ఇంకొకటి పెద్ద సమస్య ఏంటంటే, మన భాష కానీ భాష, దేశం కానీ దేశం,
అక్కడ ఎట్లా మనకి ఎవరు గైడ్ చేస్తారు, ఎట్లా తీసుకెళ్తారు, మీరు వెళ్తారా? 90% ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి నేను వెళ్తాను. ఓ సూపర్. 90%. ఓకే. ఒకవేళ నేను వెళ్ళలేని పక్షాన ఏదన్నా నా ఇబ్బంది ఫ్యామిలీ అయితే, మెంబర్సే, నా పార్ట్నరు, నా అల్లుడు, నా తమ్ముడు, అచ్చా. నా దగ్గర 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నా స్టాఫ్, వీళ్ళే ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ఓకే. వీళ్ళే తీసుకెళ్ళి, వీళ్ళకి తెలుసు కస్టమర్ యొక్క కష్టం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళే ఓకే. తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి మేమే ఉంటాం. ఓ అయితే ఇక్కడ చాలా మంది కస్టమర్కి ఒక భయం ఏంటంటే, కొత్త వాడు బుక్ చేస్తే ఎయిర్పోర్ట్లో వాడు ఫోన్ లేపలేదు అనుకోండి, గుండె వణుకు పుడుతుంటుంది. మరి అందుకే మేమే ఫస్ట్ ఫోన్ చేస్తుంటాం. అమ్మా ఇక్కడ ఉన్నాను, నేను షర్ట్ వేసుకొని ఉన్నాను, అంతే కదా. నేనేనమ్మా మీకు మీ ట్రావెల్ ఏజెంట్ ముందే పరిచయం చేసుకుంటాం. నిజం, నిజం. ఒకవేళ ఇక్కడ ఎయిర్పోర్ట్ లో మేము కనిపించలేదు, ఫ్లైట్ గుండె ఎక్కాము, ఆగిపోద్ది. దిగిన తర్వాత ఇంకా మామూలు ఉండదు పరిస్థితి. అవును. అలాంటి సిచ్యువేషన్ మనకు లేదు, ఎందుకంటే టికెట్స్ ఆఫ్ ద టికెట్స్ ఎక్స్పెన్స్ ఉంది కాబట్టి ఆ టెన్షనే లేదు. ఓకే సూపర్ అన్న. మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, ఈ ట్రావెల్స్ మీతో తిరగడాలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు అంతా హోటల్ బుకింగ్ అన్ని యాప్లు గీపులు అన్ని వచ్చేసినాయి కదా. 100% గ్రేట్ క్వశ్చన్ అడిగాదన్న. ఇవాళ 40 to 50% కస్టమర్ అలానే వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు మనం రాసియచ్చు, 80% వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ఎందుకంటే ఇవాళ నేను పేరు చెప్పాను, ఒక పేరు మోసిన కంపెనీలో ఒక అతను, మన హైదరాబాద్ అతనే, చాలా ఫేమస్ టీవీ ఆర్టిస్ట్. నాకున్న నాలెడ్జ్ అని చెప్పేసి అతను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాడు, ఫ్యామిలీతో వెళ్ళాడు. ఆ ఆర్టిస్ట్ ఇప్పుడు బట్టల షాపులు పెట్టి కూడా అక్కడక్కడ బ్రాంచ్లు పెడుతున్నాడు, వాళ్ళ మిస్సెస్ ని బ్రాండింగ్ చేసుకుంటా. ఓకే, వాళ్ళు అంటే తప్పేం లేదు, బుక్ చేసుకున్నారు, వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆయన చూపించింది ఐశ్వర్య రాయ్ని, అంతేగా అక్కడ ఇచ్చింది కల్పన రాయ్ని. ఏంటని ఇలా చూపించారు, ఇలా ఉంది అంటే క్యాన్సిల్ చేసుకోండి. అంతే. దేశం కానీ దేశానికి వెళ్ళి, ఊరు కానీ ఊరికి వెళ్ళి, భాష రాని భాష చోట క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏంటి? సచ్చినట్టు ఉన్నాడు. ఇంట్లో మామూలుగా నువ్వు గంట లేట్ వస్తేనే, అబద్ధం ఆడితేనే ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి మొగలకి ఎలా ఉంటుందో పెద్ద. నువ్వు అక్కడికి వెళ్ళినాక ఇబ్బంది కాదు, నువ్వు తీసుకెళ్లేదో ఎప్పుడోసారి. ఫస్ట్ హోటల్ దగ్గర ఇబ్బంది పడ్డాడు, తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్నికి వెళ్ళాడు, పెట్టాడు, నచ్చలేదు. లంచ్కి వెళ్ళాడు, లంచ్కి వెళ్తే లంచ్ లేదు. ఎందుకంటే సార్ ఐటనరీ పంపించాను, మీరు చూసుకోలేదు, లంచ్ ప్రొవైడ్ లేదు, డిన్నర్ ప్రొవైడ్ లేదు. వెహికల్ ఇచ్చాడు, ఓన్లీ డ్రాపింగ్ ఇచ్చాడు, వెహికల్ పికప్కి ఇవ్వలేదు. అదేంది? అది రాసిచ్చాడు, నేను చదువుకోలేదు. అలా చాలా 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 మోసపోయి అనివార్య కారణాల వల్ల ఏదో కారణంలో ఫ్లైట్లో సార్ నాకు కలిశాడు. ఓకే. సార్ నాకు కలిస్తే నా టీ షర్ట్ వేసుకుని, బాబు నీ పేరు ఏం పేరు సార్, నా పలానా మీరు సార్ పలానా అంటే, నేను తెలుసా అంటే, అయ్యో టీవీ ఆర్టిస్ట్ అండి మీరు, మీ దగ్గర పోవడం ఏంటంటే, ఏం టీవీ వస్తున్నా అని చెప్పి ఆయన స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. అలా కాదని చెప్పి అతనికి నేను వేరే టూర్ ఇచ్చాను, ఉజ్జయిని ఓంకాళేశ్వరు, నాతో పాటు నర్మదా పుష్కరాలకు వచ్చాడు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే, ఇవాళ సార్ ఎంత బిజీ ఉండే, నేను ఫోన్ చేస్తే మనతో ఏంటమ్మా అని ఫోన్ చేస్తాడు. అంటే ఇవాళ ఆన్లైన్ అంటే, నేను ఆన్లైన్ తప్పనంటే లేదు, ఆన్లైన్ కరెక్టే చేసుకోవాలి, బట్ ఇబ్బందులు. అదే మాత్రం వచ్చాడు అనుకోండి, హ్యాపీ, ఇక్కడ ఏ టెన్షన్ ఉండదు, మొత్తం అన్నీ మేమే చూసుకుంటాం కదా, హోటల్ మేమే, వెహికల్ మేమే, ఫుడ్ మేమే. ప్లస్ ఇక్కడ మెయిన్ విషయం నేను చెప్పాల్సింది అంటే, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన ఇండియన్స్ ఎప్పుడు చూడు ఎవరో ఒకటి ఎన్నికలు పుష్ చేయాలి. పుష్ చేస్తేనే ముందుకు వస్తాడు. ఇప్పుడు మేమనుకో పొద్దున లేచి కాఫీ ఇస్తాము, టీవీ ఇస్తాము, పదండమ్మ అంటాము, బస్సులో కూర్చోబెట్టుకుంటాము, టెంపుల్లో టైమింగ్ ఇస్తాము, తొందరగా రమ్మంటాము, వెనక పడతాము, తీసుకొస్తాము, ఒక్క రోజులో 3 ప్లేసెస్ చూపిస్తాము. అదే మీరు సొంతంగా వెళ్తే రోజుకు ఒక ప్లేస్ చూడరు. ఎందుకంటే లేడు, 8 లేస్తారు, 9 బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 10 బయలుదేరుతారు, 4 o'clock అక్కడ ప్లేసెస్ కవర్ అయిపోయి. అంటే 4 రోజులు కంప్లీట్ చేస్తున్న టూర్ మీరు 12 రోజులు చేస్తారు. బడ్జెట్ ఎక్కడ పోయింది? కానీ ఈ ట్రిప్కి మాత్రం అట్లా చేయకండి అన్న. ఇంటికి ఫోన్ చేసి సార్ బయలుదేరిండా, థాయిలాండ్ ఫ్లైట్ బయలుదేరింది, ఇట్లా ఫోన్ చేయకండి కాస్త. ఇదంతా కూడా అక్కడ ఉంటుంది, అక్కడ టూర్ లో ఉంటుంది. ఆ టూర్ లో అయితే ఓకే, టూర్ లో ఉంటుంది. అది మళ్ళీ బిల్లులు ఇంటికి పంపించడం ఇట్లాంటివి చేయకండి. థాయిలాండ్ పాపం ఎప్పటి నుంచో కోరిక మా అందరికి, ఇంటర్నేషనల్ సీక్రెట్ గా పోయి సీక్రెట్ గా వస్తాము. ఇంటర్నేషనల్ కాబట్టి కంపల్సరీ టూర్ కి వెళ్ళక ముందు ఫుల్ పేమెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆఫ్ కోర్స్ పేమెంట్ ఏముంది, ఇచ్చేస్తాము. బిల్లులు పంపిస్తారు, రిసీవ్డ్ అది అట్లా పంపించారనుకో, అలా ఏం లేదు సార్, ఎవరి ప్రైవసీ వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళదే. ఆల్రెడీ కాదు సార్, మరి October 9 అంటున్నారు, ఆల్రెడీ సగం బుక్ అయినాయి అంటున్నారు. ఎంతమందిని తీసుకెళ్తున్నారు? ఆ రోజు ఏమన్నా వెదర్ కండిషన్స్ ఎట్లుంటాయి అక్కడ? సార్ థాయిలాండ్, బ్యాంకాక్, శ్రీలంక, హైదరాబాద్, ఇండియా వెదర్ ఇంచుమించు సేమ్ ఉంటుంది. ఇంచుమించు సేమ్, ఎక్కువ పెద్ద తేడాలు ఏముండవు. అండ్ October, November, December అనేది అక్కడ మంచి సీజన్ టైం. అక్కడ మంచి సీజన్ టైం, జనాలు డిఫరెంట్ కంట్రీస్ నుంచి అక్కడ వస్తుంటారు. ఎక్కడ పోయినా ఉష్ణోగ్రత రాలంత జనం ఉంటారు, కాబట్టి టెన్షన్ ఏం లేదు. మంచి వెదర్ కండిషన్స్ లో ఉంటుంది, మంచి రష్ ఉంటుంది. ఓకే.
సో ఎప్పటిలోగా చేసుకోవాలి సార్ అంటే ఏమన్నా సార్ యాక్చువల్గా నేను లాస్ట్ డేట్ 15th ఆగస్ట్ పెట్టాను నేను. Okay. 15th ఆగస్ట్ లోపు మీరు బుక్ చేసేసుకుంటే నేనున్న ట్రిప్లో నేను వెళ్ళే ట్రిప్లో ఇప్పుడు మళ్ళీ నేను 100% ఈ ట్రిప్కి వెళ్తున్నాను నేను. అచ్చా, ఓ, ఎందుకంటే super. చాలా పాత కస్టమర్స్ అందరు నన్ను అడుగుతున్నారు. ఈ ట్రిప్ లో నేను వెళ్తున్నాను నేను. Okay. నాకు 50 to 60 మెంబర్స్ సరిపోతారు నాకు. 50 to 60. నా 60 క్లోజ్ అయిపోయిందంటే బుకింగ్ కంటిన్యూ ఉంటుంది. Okay. నేను ఉండను, మా ట్రావెల్ ఏజెంట్ ఉంటాడు. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. 15th లోపు 60 అయినా 65 అయినా 70 అయినా 2 బ్యాచ్లు చేసినా నేను తీసుకెళ్తాను. ఓకే. తర్వాత బుకింగ్స్ ఉంటాయి కానీ వేరే పర్సన్ రావడం జరుగుతుందట. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కొంచెం టైం ఎక్స్టెండ్ చేయండి సార్, మరి 15 దాని దగ్గరకు వచ్చి 15 అంటే ఇక 7 days ఉంది కదా. చాలా మీ ఇంటర్వ్యూ 25th వరకు పెట్టుకుందాం, ఆగస్ట్ 25th వరకు పెట్టుకుందాం మనం. సూపర్. 25th వరకు అయితే కొంచెం టైం ఉంటుంది, సో చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. ఫైనల్గా మా వాళ్ళకి ఏమైనా చెప్తారా, జాగ్రత్తలు ఎట్లా రావాలి ఏంటి అనేది? సార్ థాయిలాండ్ అనేది ఇక్కడ పెద్ద జాగ్రత్తలు ఏం లేదు, పెద్దగా చేసేది ఏం లేదు. జస్ట్ మెంటల్లీ ప్రిపేర్ అయ్యి రావాలి. అండ్ ఈ ట్రిప్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడున్న జాబ్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, బిజినెస్ చేసుకునే వాళ్ళకు ఒక స్ట్రెస్ ఫ్రీ అనేది 100% ఉంటుంది. ఇక్కడ అన్నీ వదిలేసి ఒక స్కూల్ పిల్లోళ్ళలాగా మాతో వస్తే చాలు, మేము అక్కడ హ్యాపీగా మిమ్మల్ని అన్ని రకాలు చూపిస్తాము, అన్ని రకాల మేము చేస్తాము. ఏ ప్రిపరేషన్స్ వద్దు, ఏమొద్దు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రిప్కి వస్తారో ఒక 4 విషయాలు పక్కా గుర్తుపెట్టుకోవాలండి. మనం వెళ్ళేటప్పుడు అక్కడ థాయ్ బాత్ వాడతారు, మనం థాయ్ బాత్ తీసుకోవాలి. రెండోది వీసా అప్లై చేసుకోవాలి, ఇప్పుడు వీసా లేదు. మూడోది వాళ్ళ పాస్పోర్ట్ 6 months లాస్ట్ డేటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 2027కి ఉందనుకోండి, వాళ్ళు డిసెంబర్ 2026 వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ ఉంది మనది, వాళ్ళ పాస్పోర్ట్ కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు ఉండాలి. పాస్పోర్ట్ చూసుకోండి అబ్బాయి, రెన్యువల్ చేయించుకోండి. 6 months కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, సార్ నాకు ఇప్పుడు పాస్పోర్ట్ లేని నేను రావచ్చా? రావచ్చు. ఎలా అంటే పాస్పోర్ట్ అనేది ఇవాళ 15 days to 1 month వస్తుంది, మన ట్రిప్ అనేది 2 months ఉంది. నాకున్న పలుకుబడితోని, నాకున్న గ్రిప్ తోని నేను మీ పేరు పైన అంటే ఆధార్ కార్డు పైన ఉన్న పేరుతోని నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను. అదే లింక్ చేసి మీ పాస్పోర్ట్ తో ముందు రావచ్చు. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి 6 months చూసుకోవాలి, పాస్పోర్ట్ లేని వాళ్ళకి నేనే పాస్పోర్ట్ ఇప్పిస్తాను. అండ్ కరెన్సీ తీసుకోవాలి. అండ్ కొద్దో పొద్దో ఇంగ్లీష్ వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే అంటే మేము ఉండమని కాదు, ప్లస్ ఇంకొకటి కరెన్సీ ఒకటి. అండ్ అక్కడ మేము లోకల్ సిమ్ ఇస్తాము. అండ్ ఇవాళ మనకు టెక్నాలజీ చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి వాట్సాప్ అందరికి ఉంటుంది కాబట్టి వాట్సాప్ కాల్లో నువ్వు 24 hours ఎక్కడైనా కూడా మాట్లాడుకోవచ్చు. మా స్పెషల్ ఇంకా చాలా మంది ట్రావెల్ ఏజెంట్లో స్పెషాలిటీ ఏంటంటే హోటల్లోనే వైఫై ఉంటుంది, మాకు ట్రావెలింగ్లో కూడా వైఫై ఉంటుంది. సూపర్. సో ఇంగ్లీష్ ఎందుకు సార్, అక్కడ షోస్ చూసేటప్పుడు అక్కడ అర్థం కావడానికి కొంచెం అర్థం కావడానికి ఓన్లీ కళ్ళు కూడా కాదు సార్, చెవులు కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఓన్లీ కళ్ళు ఎంజాయ్ చేస్తే ఇప్పుడు మన ఏమంటారు హార్ట్ ఎంకరేజ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ 2 రావాలి. అదే కదా, కాబట్టి కొద్దిగా నేర్చుకుంటే అర్థమవుతుంది. బాబోయ్, నాకు ఇప్పటి నుంచే ఊహించేసుకుంటున్నా నేను ఫోటోలు దిగినట్టుగా. మీ ఊహ ఇంకెక్కువనే ఉంటది. సూపర్. రాజమౌళి సినిమా కోసం ఎంత ఎదురు చూస్తారో అంతకు ఎంత డబ్బులు అతను ఇస్తాడో నేను కూడా అంతే డబ్బులు ఇస్తాను. మీ ఊహ అందరూ ఎంత ట్రిప్ ఉంటుంది. సూపర్. మీ ఎక్స్పీరియన్స్కి, మీరు చెప్పిన మాటలకి హ్యాట్స్ ఆఫ్ సార్. చూసారుగా ఫ్రెండ్స్, లడ్డు కావాలా కాదు, లడ్డు కావాలి మనకి. ఏం చేసుకుంటాం బస్, ఆస్తులు కూడా పెట్టుగా మనకు మిగిలేవి ఏంటి ఫైనల్గా మధురానుభూతులే, మంచి ఆ మెమొరీస్, స్వీట్ మెమొరీసే మనకు మిగిలిపోతాయి. సరే మీరు ఫ్యామిలీతో వస్తారో, పర్సనల్గా వస్తారో, ఫ్రెండ్స్తో వస్తారో రండి, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దాం. ఒక వారం రోజులు మనది కాదు అనుకుంటే లైఫ్లో ఫరెవర్ మూమెంట్స్, గుర్తుండిపోయే మూమెంట్స్. చక్కగా పుల్తో ఫోటోలు, మంచి బ్యాంకాక్ సాగర తీరంలో పండగ చేసుకోవచ్చు. రండి, అక్కడ కలుద్దాం. అయితే తొందరగా బుక్ చేసుకోండి, లేట్ చేసుకోకుండా తొందరగా చేసుకుంటే మనకు సందీప్ అన్న ఉంటాడు కాబట్టి మంచి ప్రతిదీ కూడా దగ్గరుండి చూపించుకొని తీసుకొస్తాడు. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సందీప్ అన్న. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. మర్చిపోకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే ఫోన్ చేసి మీ పేరు ఇచ్చేసేయండి. ముందు ఇంత 27,500 అంటే ఒక చిన్న పార్టీ చేసుకున్నంత కాదు, చాలా సింపుల్ అమౌంట్. సో ఫ్లైట్స్ టికెట్ మాత్రం మీదే సుమా, అది చూసుకోండి. మేము చేస్తాం. ఫ్లైట్ టికెట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అనుకునేరు. సో అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.